చట్టాలు తెస్తామని ఒకవైపు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కూటమి, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి సమిష్టిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప పేదలకు కావలసినటువంటి అవసరాలు కానీ వారికి కల్పించాల్సిన ఉపాధిని కానీ ఉద్యోగాలను కానీ కల్పించే పరిస్థితి చేయడం లేదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి అనేటువంటి ఒక రాజధానిని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ పార్టీలు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. కానీ చేస్తున్న విధానం, మనుషులు లేని మున్సిపాలిటీలో లక్షల కోట్లు దారబోయడం ఏమిటి, లక్షల ప్రజలు, కోట్ల ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశాలకు సంబంధించి సాగునీరు కానీ త్రాగునీరు కానీ మౌలిక వసతులు కల్పన కానీ చేయకుండా, వారికి ఉపాధిని కల్పించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా కేవలం 20 లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని మాటలకు పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ వచ్చిన ఉద్యోగాలు చూపించండి. ఈ 2 సంవత్సరాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, ఎక్కడ ఉపాధి కల్పించబడింది? ఎవరైనా చదువుకుని నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు మేము ఉపాధి కోసం స్వయం ఉపాధి కంపెనీలు పెట్టుకుంటాం, స్టార్టప్ కంపెనీలు, ఫ్యాక్టరీస్ పెడతాము, వ్యాపారాలు చేస్తామంటే ఎక్కడైనా 10 లక్షలు సబ్సిడీ రుణాలు ఇచ్చారా, లేకపోతే ₹1 కోటి పెట్టుబడి నిధులు ఇచ్చారా, ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. యువతకు సంబంధించి భయంకరమైన నిరుద్యోగం పెరిగిపోతుంటే దాని మీద ఎలాంటి శ్రద్ధ లేదు, ఉద్యోగ కల్పన లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్స్ లేవు. మరొక వైపు మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మాటల్లో మాత్రం చెప్తున్నారు. ఇంకొక వైపు కోర్టులో అప్పులు చేస్తున్నారు, అవన్నీ ఒక్కచోటే దారిపోస్తున్నారు. మిగిలిన ప్రజలంతా ఏమవ్వాలి? వాళ్ళకి ఏ విధంగా సంపద వస్తుంది? ఇదంతా ఒకవైపు అయితే అసలు ఈ ఆర్థిక అసమానతలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? విద్య అనేది నాణ్యంగా, అది కూడా ఉచితంగా, సబ్సిడైజ్డ్గా ప్రజలకు అందకపోవడం, నైపుణ్యం అనేది పెంచకపోవడం. సో ఈరోజు విద్య నైపుణ్యం లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోయేట